హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేము ఈరోజు ధర్మవరం నుంచి విజయవాడ వెళ్తున్నాము. విజయవాడలో మా చిన్నాయన పిన్నమ్మ ఉన్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి రాండి ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు అంటుంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలాగే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. ఈ వీడియోలో అదంతా కవర్ చేస్తాను. వెళ్దాం పదండి. సో ఈ ట్రైన్ వచ్చేసి ధర్మవరంలో స్టార్ట్ అవుతుంది మచిలీపట్నం వరకు. సో మేము ధర్మవరంలో ఎక్కాము. సో ఆన్ ద వే విజయవాడలో దిగుతామన్నమాట. సో నేనైతే 2 టైర్ ఏసీ బుక్ చేసాము విజయవాడకి పోయేకి. సో ఇలా ఉంటుందన్నమాట 2 టైర్ ఏసీ. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా సీట్లు లేవు, అది క్లియర్ ఉంది. సో ఇటు వెళ్తే సో ఇటు పక్క ఏసీ అనమాట, 2 టైర్ ఏసీ. సో మా వదిన ఆల్రెడీ కూర్చొని ఏదో ఓపెన్ చేసింది, మొబైల్ ఓపెన్ చేస్తుంది, ఇంకేం ఓపెన్ చేస్తుంది పాపం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. సో ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. ఏసీలో ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం, ముగ్గురము. ఈ బోగిలో ముగ్గురు ఉన్నాం అనమాట, అంతే. సో సీట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఇలా ఉంది. సో మనం నైట్ టైం ఇలా కర్టన్ వేసుకొనేసి ఇలా లాక్కుంటే కానీ సో ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. 5:30కి ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అయింది. ఎన్ని గంటలు ఇప్పుడు మనకి ప్రయాణం? పొద్దున 6:30కి వెళ్తుంది విజయవాడకి. 13 అవర్స్ కదా. 6:20 కంట రేపు మార్నింగ్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లు ఇచ్చాడు అనమాట, మనం మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ కింద పక్క అయితే ఒక లైట్ ఇచ్చాడు. లైట్ వేయదు, సో రీడింగ్ లైట్. సో అలా లైట్ వేసుకోవడానికి ఒక లైట్ ఉంది ఇక్కడ. ఇంకా పైన గాను లైట్ ఉండాలి కదా, పైన ఏం లేదు లైట్. పైన అంటే పైన గాను ఉంది, అదిగో అక్కడ ఉంది లైట్. సో రీడింగ్ లైట్ ఒకటి ఇచ్చాడు, పోర్ట్లు ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, ఇవన్నీ కర్టన్స్ ఇట్లా ఇచ్చాడు. మనం ఏమన్నా లగేజ్ తగిలించుకోవాలంటే ఇలా బుక్కులు ఇచ్చాడు, ఒక అద్దం ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయి. మనకి 2 టైర్ లో కానీ ఇలా ఎక్కుతున్నాం కాబట్టి మనకు తెలియదు, ఎందుకంటే మనం ఫ్లైట్ లో తిరిగే వాళ్ళం కాబట్టి. ఫ్లైట్ లో కలిసి ఇవే ఇచ్చింటాడు కదా, ఏమి సపరేట్ పనుకునే ఉండదు. కానీ ఫ్లైట్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ ఇస్ ద బెస్ట్. మార్నింగ్ నిద్ర లేసే లోపల ప్రకాశం బ్యారేజ్ వచ్చేసింది. విజయవాడకి దగ్గరలో ఉన్నాము. సో ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విజయవాడకి. నేను ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది. వాటర్ కానీ ఇంకా అక్కడక్కడ ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఫ్లో అయితే లేదు మేము వచ్చినప్పుడు, బట్ అక్కడక్కడ వాటర్ ఆగినట్లు కనిపిస్తూ ఉంది. సో బ్యారేజ్ అయితే సూపర్. నేను ఇంతకుముందు న్యూస్లో చూసిందే, ఇదే ఫస్ట్ టైము లైవ్గా చూస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడే మనం విజయవాడ జంక్షన్లో దిగాము. సో మనం ఇప్పుడే విజయవాడలో ఇంటికి వచ్చాము. సింగరి ఈఎన్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్. మా చిన్నాయన ఈఎన్టీ స్పెషలిస్ట్. విజయవాడలో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసమని ఎస్ఎస్ఎస్ ఇడ్లీ లేక పాకా ఇడ్లీ అంటారంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందంట. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. 3 5 ప్లేట్లు. 3 5 అడేదాకా నాకు డౌట్ వచ్చింది. ఓకే ఈ 2 టోకి లేదు సార్. 3 ఇడ్లీలు, అల్లం చట్నీ, పల్లీల చట్నీ, కారం పొడి,
బ్రేక్ఫాస్ట్ అయినాక మనం మినర్వాకి వచ్చాము. ఎందుకు వచ్చామన్నది లోపలికి వెళ్ళి చెప్తాను. సో విజయవాడలో కాఫీ తాగడానికి మినర్వాకి వచ్చామన్నమాట. సో ఇప్పుడే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము, మినర్వాలో కాఫీ తాగడానికని వచ్చాము. మా చిన్న ఏదో బెస్ట్ కాఫీ తాగిపిస్తా అన్నాడు, అందుకని ఇప్పుడు మినర్వాకి వచ్చాము. విజయవాడ మెయిన్ రోడ్లో అలా డ్రైవ్ చేస్తూ షాపింగ్ కోసం వెళ్ళాము. ఆ షాపింగ్ వీడియో అంతా కవర్ చేయలేదు నేను ఇందులో. సో ఇప్పుడే మనము కనకదుర్గమ్మ గారి టెంపుల్ దగ్గరికి వచ్చాము విజయవాడలో. సో పైకి వెళ్తున్నాము దుర్గా టెంపుల్ దర్శనంకి. సో పైకి వెళ్ళేంత వరకు ఎక్కడి వరకు మనకి రికార్డింగ్ అవుతుందో అక్కడి వరకు చేస్తాను. అంటే లోపల మొబైల్ అయితే అలో లేదంట. సో మనకి ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు రికార్డింగ్ చేసి సో అంతా చూపిస్తాను. సో ఇది ఎంట్రెన్స్లో అనమాట, టెంపుల్ ఎంట్రెన్స్లో. లోపలంతా రికార్డింగ్ చేయడానికి కుదరదు. సో ఇక్కడికి నుంచి ఇంకా మొబైల్స్ అలవ్ లేదనమాట. అందుకని మనం ఓన్లీ ఎంట్రెన్స్ ఒక్కటే తీసుకోగలుగుతాము. సో అలాగే మనకి ఇక్కడ నుంచి అమ్మవారిది సో గర్భగుడి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఇప్పుడే మేము దుర్గామాత లోపలికి వెళ్ళి దర్శనం చేపించుకున్నాము. టెంపుల్ లోపల, దుర్గామాత టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. సో మాకైతే మేము ఆరతి దర్శనంకి వెళ్ళాము. చాలాసేపు అమ్మవారిని పూజించడానికి మాకు టైం దొరికింది. నేను ఎప్పుడూ కానీ అనుకోలేదు ఇంత బాగా దర్శనం జరుగుతుందని. సో ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో టెంపుల్ బయట అంతా ఇలా పార్కింగ్ అంతా ఉంటుంది, మనం కార్ పార్క్ చేసుకోవడానికి. కొంతమందికి ఇక్కడ వరకు అలౌ చేయరు, ఇంకా కిందే పార్క్ చేసుకొని రావాలి. కొంచెం ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇక్కడ వరకు రాగలుగుతాము. దుర్గా టెంపుల్లో దర్శనమైన తర్వాత డిన్నర్ చేయడానికి ఇప్పుడు మనము బెంగళూరు భవన్కి వచ్చాము. సో ఈరోజు డిన్నర్కి బెంగళూరు భవన్కి వచ్చాము. సో డిన్నర్ అయితే సూపర్గా ఉండింది. కర్ణాటక స్టైల్ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. నీకు తీస్తాను రా. నీకే సో విజయవాడలో మార్నింగ్ 6:30కి అంతా మా చిన్నాయన ఇట్లా లేసేసి ఇక్కడ ఒక క్లబ్కి వస్తారు. ఆ క్లబ్లో ఏమున్నాయంటే స్విమ్మింగ్ పూల్, జిమ్ము, టెన్నిసు, ఇంకా ఏదో పికిల్ బాల్ అని ఆడుతున్నారు. సో అవి చాలా బాగున్నాయి, అది కానీ కవర్ చేద్దాము. సో స్విమ్మింగ్ పూల్ అయితే ఇది అనమాట. సో మనం జిమ్ అవన్నీ ఎలా ఉన్నాయి చూద్దాము. సో ఇదంతా స్విమ్మింగ్ పూల్. సో నేను కానీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను అనమాట మా చిన్నాయనతో పాటు. అలాగే బాల్ ఆడదాము అని రోజేపు. స్విమ్మింగ్ అయితే చేయట్లేదు కానీ బట్ బాల్ అట్లీస్ట్ ప్లే చేద్దామని వచ్చాను. స్విమ్మింగ్ పూల్ అంతా అయిపోయినాక స్టీమ్ బాత్ అని ఉందన్నమాట. ఇక్కడ స్టీమ్ బాత్ కానీ చేసుకోవచ్చు. లోపల రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఉన్నట్టుంది. సో ఈ క్లబ్కి మా చిన్న కానీ వస్తారు మార్నింగ్.
ఇదంతా టెన్నిస్ కోర్టు. సో ఇక్కడే ఏదో పికల్ బాల్ అని ఆడతారనమాట ఇది. సో నేను కానీ ఒక మ్యాచ్ ఆడాను, బాగా చెమట పట్టింది. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్తున్నా. సో ఇక్కడే లోపల జిమ్ ఉంటుంది. నేను జిమ్ లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడు. సో మనం ఇప్పుడు మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. పానకాల స్వామి గుడికి వచ్చాం. పానకాల నరసింహస్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఇలా జామ్ అయిపోయింది. సో అక్కడ మనకి పార్కింగ్ కోసం 50 రూపీస్ కట్టించుకుంటారు. బట్ అన్ని వెహికల్స్ని లోపలికి వదులుతున్నారు. లోపల పార్కింగ్ ఉందా లేదా అన్నది ఎవరు చెక్ చేయట్లేదు. సో అందువల్ల చూస్తున్నారు కదా, నడవడానికే ప్లేస్ లేదు. ఇలా అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేమైతే మధ్యలో కార్ దిగేసి స్వామి దర్శనం చేసుకుందామని నడుచుకొని వెళ్తున్నాము. సో ఇది మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి దారి. సో మేమైతే కార్లో కొంచెం దూరం వరకు వచ్చాము, ఆ తర్వాత నడిచి వెళ్తున్నాము. సో ఇదైతే మంగళగిరి వ్యూ పైన నుంచి. కింద టెంపుల్ అంతా చాలా బాగా కనిపిస్తాయి పైన నుంచి. చాలా రష్గా ఉండింది ఈరోజు. అయినా కానీ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ బయలుదేరాము, కిందికి దిగుతున్నాము. ఎందుకంటే కార్ పైన వరకు రాలేదు కదా. కింద సో మంగళగిరిలో ఇప్పుడు మనం షాపింగ్ చేయడానికి వచ్చాము. లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ అనే షాప్కి వెళ్తున్నాము. సో మా ఆవిడ ఏదో శారీస్ తీసుకోవాలంటుంది, మంగళగిరి శారీస్. అందుకని లోపలికి వెళ్ళి ఈ శారీస్ ఎట్లున్నాయి, మంగళగిరి శారీస్ అన్నీ చూద్దాము. నా పర్సుకి ఎంత బొక్క పడుతుందో తెలియదు. ఇప్పుడు అనవసరంగా పిలుచుకొచ్చామనేటట్లు చేస్తారు వీళ్ళతో మనం షాపింగ్ వెళ్తే. మా ఆవిడ శారీలు చూస్తుంటే నా పర్స్ అయితే ఈరోజు ఖాళీ అయిపోతుందేమో అనిపిస్తుంది. మొత్తం మంగళగిరి శారీలన్నీ తీసి చూస్తుంది. ఎన్ని తీసుకుంటుందో ఏమో తెలియదు, కానీ నా పర్స్ అయితే ఖాళీ అయ్యేటట్టే ఉంది. ఇదైతే ఇట్లా బోర్డర్ లేకుండా శారీ ఎంత ఇది పెద్ద బయట అక్కడ బోర్డు ఎక్కడుంది? బోర్డు తీసేస్తున్నారు. అక్కడ చిన్న బోర్డు, అదే చిన్నది ఉంది. వచ్చేసి లోపల బ్రిక్ వర్క్ జరుగుతున్నట్టుంది. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మినర్వాకి లంచ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడైతే బఫే లంచ్ ఇక్కడ. సో బఫే లంచ్ చాలా బాగుంటుందంట మినర్వాలో. సో ఇప్పుడు మనం బఫే చేస్తున్నాము. చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ మనం ఇప్పుడు ఎంత తింటామో దానికి న్యాయం చేస్తామో లేదో తెలీదు. సో బఫేలో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు పేరున ఐటమ్ ఏంటని ఇక్కడైతే చెప్పట్లేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి.